ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకము 97వ పద్యానికి స్వాగతం. 96వ పద్యంలో మత్స్యావతారానికి సంబంధించినటువంటి విశేషమైన పద్యమాల మనం విన్నాము నిన్నటి రోజున. ఈరోజు 4 అవతారాల యొక్క విశేషమైనటువంటి ఈ పద్యమాలను మనం పొందుపరిచి ఉన్నాడు. మనం విందాం. కూర్మావతారమై కుధరంబు క్రిందను కోర్కెతో నుండవా కొమరు మిగులా వరహావతారమై వనభూములందచ్చి వనభూములంజొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు నరసింహమూర్తివై నరభోజను హిరణ్యకశిపుని తుంపవా కాంతినీరా వామన రూపమై వసుధలో బలి చక్రవర్తి నంపవా వైరమూవీ ఇట్టి పనులెల్ల జయగా ఎవ్వరికి నిదగును నరసింహ నీకెగాదగునుగాక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, కూర్మావతారుడవై మందర పర్వతం క్రింద ఉన్నావు. వరహావతారముడవై సముద్రములో హిరణ్యాక్షుని శిక్షించావు. నరసింహమూర్తివై హిరణ్యకశిపుని చంపావు. వామనుడవై బలిచక్రవర్తిని అణచివేశావు. ఈ విధమైన పనులన్నీ చేయడము నీకుగాక మరి ఎవరికి చేతనవును నరసింహ అని ఆ స్వామి చేసినటువంటి మహిమల గొప్పతనాల్ని కీర్తించినటువంటి ఈ పద్యమాల. జై శ్రీ నరసింహస్వామినే నమః. కూర్మావతారమై కుధరంబు క్రిందను కోర్కెతో నుండవా కొమరు మిగులా వరహావతారమై వనభూములంజొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు నరసింహమూర్తివై నరభోజను హిరణ్యకశిపుని తుంపవా కాంతినీరా వామన రూపమై వసుధలో బలి చక్రవర్తి నంపవా వైరమూవీ ఇట్టి పనులెల్ల జయగా ఎవ్వరికి నిదగును నరసింహ నీకెగాదగునుగాక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, కూర్మావతారుడవై
మందర పర్వతం క్రింద ఉన్నావు. వరహావతారవుడవై సముద్రములో హిరణ్యాక్షుని శిక్షించావు. నరసింహమూర్తివై హిరణ్యకశిపుని చంపావు. వామనుడవై బలిచక్రవర్తిని అణచివేశావు. ఈ విధమైన పనులన్నీ చేయడము నీకుగాక మరి ఎవరికి చేతనమును నరసింహ అని ఆ స్వామి చేసినటువంటి మహిమల గొప్పతనాల్ని కీర్తించినటువంటి ఈ పద్యమాల. జై శ్రీ నరసింహ స్వామినే నమః.